హలో ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్ మార్కెట్ ట్రెండ్ ఫాలోవర్. ఇప్పుడు రేపటి నిఫ్టీ 50 యొక్క కీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చూద్దాం. ఇవి నేనైతే డ్రా చేసుకున్న లెవెల్స్. ఈరోజు మార్కెట్ క్లోజింగ్ వచ్చేసి 24,360 ఆ రేంజ్లో క్లోజ్ అయింది. సో రేపు మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది మళ్ళీ ఏమన్నా వేరే వేరే కీ ఫ్యాక్టర్స్ ఉంటే చెప్పలేం. బట్ ఒకవేళ రేపు ఫ్లాట్గా అక్కడే 24,400 అంటే అది మళ్ళీ రెసిస్టెన్స్ ఆర్ సపోర్ట్ ఎలా అయినా బిహేవ్ చేయొచ్చు. అయితే నేనైతే డ్రా చేసుకున్న లెవెల్స్ ఇవి. సో ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసి 24,250 అండ్ ఇమీడియట్ రెసిస్టెన్స్ వచ్చేసి 24,500. ఒకవేళ మార్కెట్ ఓపెన్ అవ్వడమే 24,500 రేంజ్లో ఓపెన్ అవుతే అక్కడ కన్సాలిడేట్ అయ్యి మేజర్ రెసిస్టెన్స్ 24,650 వైపు వెళ్ళొచ్చు. ఆర్ ఒకవేళ ప్రైస్ అనేది డ్రాప్ అయ్యి 24,300 ఆ రేంజ్కి మళ్ళీ పడిపోతే అది నెమ్మదిగా ఫాల్ జరిగితే మళ్ళీ 24,250 ఆర్ 24,100 రేంజ్కి పడిపోవచ్చు. ఇది ఒకవేళ ఇదే జోన్లో మార్కెట్ ఉంటే ఇది నా అనాలిసిస్. ఒకవేళ మార్కెట్లో హ్యూజ్ గ్యాప్ అప్స్ ఆర్ గ్యాప్ డౌన్స్ అయినాయి అనుకోండి, అది మేజర్ ఇంపాక్ట్ ఏమన్నా ఉండి అలా జరిగితే ప్రైస్ 24,500 అబోవ్ క్లోజ్ అయ్యి 600, 700 అలా కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఆర్ మోస్ట్లీ నాకెందుకో ఈ రేంజ్లోనే మార్కెట్ ఉంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే అంత పాజిటివ్ న్యూస్ అయితే ఏం లేదు, బయట నెగిటివ్గానే అనిపిస్తుంది. యాక్చువల్గా ఈరోజే పాజిటివ్గా ఉండి యాక్చువల్గా ప్రైస్ ఈరోజు 24,500 అబోవ్ క్లోజ్ అవ్వాల్సింది. బట్ ఈరోజు నెగిటివ్ ఉండడం వల్ల ప్రైస్ మళ్ళీ 24,350 ఆ రేంజ్లోనే ఉండిపోయింది. సో రేపు కనుక మార్నింగ్ ఓపెన్ అయిన దాన్ని బట్టి ప్రైస్ మూమెంట్ అనేది ఉండొచ్చు. రేపు మోస్ట్లీ మళ్ళీ 24,500 టచ్ అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను. ఆర్ అది మళ్ళీ ఫాల్ జరిగి 24,100 కూడా పడిపోవచ్చు. సో ఇది నా అనాలిసిస్. మీకు నా అనాలిసిస్ నచ్చినట్టయితే డూ ఫాలో మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ.